సభకు నమస్కారం. ఒక ప్రక్క పండుగ పర్వదినాలు, మరో పక్క వణికిస్తున్న చలి, కురుస్తున్న మంచు. వీటినేటిని లెక్క చేయక ఒక మహనీయుణ్ణి, ఒక మహోన్నత వ్యక్తిని స్మరించుకోవడానికి విచ్చేసిన ప్రేక్షక లోకానికి శ్రీ డిఆర్ కళా పరిషత్ నవజ్యోతి ఆర్ట్స్ కావలి వారి సాదర ఆహ్వానం. విచ్చేసిన అందరి మనసుల్లో నిలిచి ఉన్నది ఒకే వ్యక్తి. అందరి మెదడు పొరల్లో కదలాడుతున్న ఆలోచన ఒక్కటే. అందరి కళ్ళల్లో కనిపిస్తున్న ఆవేదన ఒక్కటే. 2010 జనవరి 15 నాడు ఇదే రోజు కావలి తథాగతుడు, మానవతావాది, విద్యా ప్రదాత శ్రీ డిఆర్ డాక్టర్ దొడ్ల రామచంద్రారెడ్డి భౌతికంగా మన మధ్య నుండి దూరమైన రోజు. బాధాతప్త హృదయాలతో కలగోళ శాంభవి తన బిడ్డని తనలో ఐక్యం చేసుకున్న రోజు. కావలి ప్రజలు మరవలేని రోజు, మరుపురాని రోజు ఈ రోజు. సార్, డిఆర్ సార్, ఇక్కడికి విచ్చేసిన అందరి హృదయంలో 1951 నుండి 2011 ఈ రోజు వరకు మీ మానసపుత్రిక విశ్వోదయ, మీ చదువుల బడిలో చదువుకున్న వేల లక్షల మంది విద్యార్థులు మిమ్మల్ని ఎలా మరువగలరు సార్? విశ్వోదయ వనములో విరబూసిన పువ్వులం, దొడ్ల రామచంద్రుని ఆశయాల దివ్యలం. విశ్వోదయ వనములో విరబూసిన పువ్వులం, దొడ్ల రామచంద్రుని ఆశయాల దివ్యలం. విశ్వోదయ ప్రతిభకు ప్రతిరూప చిహ్నాలం, తీయ చదువుల బడిలో విరబూసిన మందారాలం. తమసు మా జ్యోతిర్గమయా, తమసు మా జ్యోతిర్గమయా. తాము జీవించే జీవనంలో, బ్రతికే బ్రతుకులో, నడిచే నడతలో, పీల్చే శ్వాసలో మీ శాంతినికేతన్ విశ్వోదయలో నేర్చిన అక్షరం గుర్తుకు వస్తుంటే మిమ్మల్ని ఎలా మరువగలరు సార్? గతం ఓ తీపి గుర్తు, చేదు నిజం. మనిషి పుట్టుక నిజం, మరణం వాస్తవం. చావు పుట్టుకల మధ్య దూరం, సుదీర్ఘ జీవన ప్రయాణం, ఎన్నెన్నో ఒడుదుడుకులు. కొందరు పుట్టాం కనుక బతికితే చాలు అని మరణిస్తారు. కొందరు మనిషిగా జన్మించినందుకు తోటి మానవాళికి మేలు చేయాలనే తలంపుతోనే మేలు చేస్తూ మరణించి కూడా జీవించే ఉంటారు. మనిషి తన కోసం తాను బతకడం నీచం, ఇతరుల కోసం జీవించడం హిమాలయాల కన్నా ఉన్నతం. అలాంటి ఉన్నతుల్లో అగ్రగణ్యుడు డాక్టర్ దొడ్ల రామచంద్రారెడ్డి గారు. అందుకే మేమంటాం, మానవత్వానికి మరణం లేదు, మంచితనానికి చావు రాదు అని. డిఆర్ గారి జీవిత గమనాన్ని మననం చేసుకోవడం మన అందరి కర్తవ్యం. వృక్షాలు తమ ఫలాలు తాము తినవు, నదులు తమ జలాలు తాము తాగవు. అలాగే మానవతావాదులు పరోపకారం కోసమే
తమ జీవితాన్ని అర్పిస్తారు. అలాంటి మహోన్నత వ్యక్తి శ్రీ డిఆర్ గారు. విద్యను ఎన్ని రకాలుగా దరిచేర్చి అందించవచ్చో అన్ని రకాలుగా అందేటట్లు తన జీవితం మొత్తం వెచ్చించి బుడ్డి దీపం వెలుగుకు కూడా నోచుకొని నిరుపేద కుటుంబాలలోని విద్యార్థుల జీవితాలలో విద్యుత్ కాంతుల్ని వెలిగించిన మహనీయుడు. తాను కొవ్వొత్తిలా వెలుగుతూ అనారోగ్యంతో కరిగిపోతూ ఎన్నో జీవితాల్లో వెలుగును నింపిన మహాత్ముడు డాక్టర్ దొడ్ల రామచంద్రారెడ్డి. శ్రీ దొడ్ల రామచంద్రారెడ్డి వికసించిన స్వప్నరేఖ సౌరభాన్ని చవిచూచి చరితార్థుడైన మార్గదర్శి. ఇది డిఆర్ గారి జీవిత కథ కాదు, విశ్వోదయ కథ కాదు, జవహర్ భారతి కథ కాదు. చదువుకున్న ఓ యువకుడు కన్న కలలు, ఆ కలల వెనుక దాగిన అంతర్మథనం, ఆ అంతర్మథనం సృష్టించిన ఆవర్తాలు, ఆ ఆవర్తాల వ్యాకోచాలు తాకిన సుదూర తీరాలు, వీటి నడుమ సాగిన అతని ప్రస్థానం. ఇది కథ కనువైన ఇతివృత్తం కాదు, ఇది చదువుల ఆరాటం, వ్యక్తిత్వ వికాసం. 1949 కల్లా పట్టభద్రుడైన ఒక యువకుడి స్వప్న జగత్తులో మొలకెత్తింది విశ్వోదయ. పుట్టింది సంపన్నమే కాక సంస్కారవంతమైన రైతు కుటుంబంలో. తండ్రి వ్యవసాయదారుడే కాక సాహితీ కృషివలుడు కూడా. గొప్ప ధార్మికుడు, దొడ్డ మనస్సు. దొడ్డ రామాయణం, దొడ్డ భాగవతం మొదలైన కావ్యాల రచయిత. పేరు దొడ్ల వెంకట్రామరెడ్డి, తల్లి పేరు ఆదిలక్ష్మమ్మ. ఆ కుటుంబంలో ఆఖరు బిడ్డ దొడ్ల రామచంద్రారెడ్డి. 1929 జూలై 4వ తేదీన కావలిలో జన్మించారు. కావలిలో హైస్కూల్ విద్య, మద్రాసు లయోలా పచ్చయ్యప్ప కళాశాలలో బిఏ దాకా విద్యాభ్యాసం. లయోలా కళాశాల నుండి బిఏ చదవడానికి పచ్చయ్యప్ప కళాశాలలో చేరకుండా ఉంటే డిఆర్ భవిష్యత్తు ఎలా ఉండేదో. పచ్చయ్యప్ప కళాశాలలో చేరడం ఒక సగటు జీవితంలో మామూలు ఘటనగా కనిపించినా డిఆర్ జీవితం మలుపు తిరిగింది ఇక్కడే. తన గురువు శ్రీరామ్ వెంకట భుజంగరాయ శర్మ, అక్కడే మోటుపల్లి రామానుజరావు నాయుడుతో పరిచయం. మద్రాసులో డిగ్రీ చదువుతున్న రోజుల్లో మినర్వా థియేటర్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు పేవ్మెంట్ల మీద నిరుపేదలు, అన్నార్తులు బాధా సర్పదృష్టుల్ని చూసి చలించిపోయాడు. ఇలాంటి పేదరికం దూరమయ్యేదెప్పుడని మదనపడేవాడు. 16/3/1950 ఆనాటి కావలి పంచాయతీ ఈనాడు కావలి పట్టణంగా రూపుదిద్దుకోవడానికి ఆంధ్రప్రదేశ్ విద్యా సంపుటిలో కావలి విద్యారంగం తనకంటూ ఓ పేజీని పదిలపరుచుకోవడానికి తొలి అడుగులు పడ్డ రోజు. విశ్వోదయ భావన సంస్థగా రూపం తీసుకున్న రోజు. ఆనాటి పాత వెంకటేశ్వర హాలులో డిఆర్ చొరవతో తన తండ్రితో పాటు పివి రాజమన్నార్, తిక్కవరపు రామిరెడ్డి, ఎం రామానుజరావు నాయుడు, దిలీప్ కుమార్ రాయ్, దేవీప్రసాద్ రాయ్ చౌదరి, బెజవాడ రామచంద్రారెడ్డి, డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి, ట్యాంపో, కందుకూరి మల్లికార్జునం, ఎస్వి భుజంగరాయ శర్మలతో కార్యాచరణ వేదిక ఏర్పాటు చేసి ఆనాటి చిన్న గ్రామమైన కావలిలో సంచలనాన్ని లేపారు. కావలి కనకపట్టణం కావడానికి బీజాలు నాటారు అని అనడం అక్షర సత్యం. ఆయన తలపుల్లో ఒక్కటే ఆలోచన, ఒక్కటే ఆశయం, పేదరిక నిర్మూలన. విద్య ఒక్కటే పేదరికాన్ని నిర్మూలించగలదని, విద్య ఒక్కటే పేదరికాన్ని పరిష్కారం చూపుతుందని గట్టిగా నమ్మారు. ఆ నమ్మకాన్ని డిగ్రీ పూర్తి చేసి వచ్చి వెంటనే తన ఆలోచనలతో రూపాన్ని దిద్దాడు. తన తండ్రిని ఒప్పించి 16/3/1950న తన మానసపుత్రిక విశ్వోదయ జననానికి నాంది పలికారు. జయతమసో మా జ్యోతిర్గమయ ముఖర ముక్తకంఠ, జయతమసో మా జ్యోతిర్గమయ ముఖర
जय विश्वोदया जय विश्वोदया। తను అనుకున్నది సాధించడంలో వెనకడుగు వేయని విజేత శ్రీ డిఆర్. కావలి విజేతకి కావలి మున్సిపాలిటీ పౌర సన్మానంతో సత్కరించింది. కావలి ప్రజ పులకరించింది. ఈ సన్మానానికి మీ స్పందనకు నేరుగా మీతో ప్రతిస్పందించాలని తొలుత మా నాన్న భావించారు. కానీ కొన్నాళ్లుగా వెన్నాడి వస్తున్న స్వల్ప అస్వస్థత ఒకవైపు, ఇలాంటి సమయంలో కలిగే భావోద్వేగాలను తట్టుకోగలను లేను అన్న మీమాంస మరోవైపు, ఈ కారణాల చేత తన మనోభావాలకు అక్షరరూపం ఇచ్చి మీతో పంచుకోమని ఆ బాధ్యతను నాకు అప్పగించారు. మీకు చదివి వినిపిస్తాను. సభాసదులకు నా ప్రణామాలు. ఈ పౌర సన్మానాన్ని అందుకునే అర్హత నాకు ఉందో లేదో తెలియని పరిస్థితి. కానీ ఈ వయస్సులో నన్ను అభిమానించే నా శ్రేయోభిలాషుల మాటను కాదనలేక అయిష్టంగానే నా అంగీకారం తెలిపాను. గత 55 ఏళ్లుగా నేను 2 కలలు కంటూ ఉన్నాను. అందులో మొదటిది విశ్వోదయ. చదువుకునే అవకాశం చాలా తక్కువగా ఉన్న కావలి, ఆ చుట్టుపక్కల నివసించే నిరుపేద విద్యార్థులకు చదువుకునే అవకాశం కల్పించాలనేదే నా కోరిక. సమాజంలోని రుగ్మతలను నిర్మూలించాలంటే చదువు ఒక్కటే మార్గమని నా నమ్మకం. ఈ చదువు ద్వారా తయారయ్యే నిండు కుండలాంటి పరిపూర్ణ వ్యక్తిత్వం గల మానవుణ్ణి సమాజానికి అందించాలనేదే విశ్వోదయ ఆశయం. అరిషడ్ వర్గాలకు తావులేని ఒక వినూత్న ప్రపంచానికి నాంది విశ్వోదయే పలకాలనేది నా స్వార్థం. ఈ నూతన ప్రపంచంలో మనిషిని మనిషిగా చూడటం నేర్చుకోవాలని, నేర్పించాలనేది నా ఆశయం. ఇదంతా జరగాలంటే చాలా కాలం పడుతుంది. ఇది ఒక తరంలో అయ్యేది కాదు. ఓపికతో స్వార్థరహితంగా ఫలాపేక్ష కోరేవారి చేతిలో కాకుండా త్యాగం వైపు మొగ్గగలిగితే కొంతవరకు ఫలితం దక్కుతుంది. ఇవన్నీ చాలా క్లిష్టమైన విషయాలు, ఒకరి వల్ల అయ్యే పని కాదు.
అందరి వైపు నుండి సహకారం కావాలి, సహాయం తీసుకోవాలి. ఈ స్వప్నం నిజం కావాలంటే మా విశ్వోదయ అధ్యాపక బృందం పూర్వ ప్రస్తుత విశ్వోదయ శ్రేయోభిలాషులు, మా విద్యార్థులు, పూర్వ విద్యార్థులు వీరందరూ స్పందించాలి. అది జరుగుతుందని మనసారా ఆశిస్తున్నాను. ఇక నా రెండవ కళ, కావలి పంచాయతీ హద్దులు ఉత్తరం వైపు రుద్రకోట వరకు, పడమర వైపు జలదంకి వరకు, దక్షిణం వైపు ముస్నూరు వరకు, తూర్పు వైపు తుమ్మలపెంట వరకు పెరిగి మహానగరం కావాలని నా కళ, కోరిక. ఈ గడ్డపై పుట్టినందుకు నేను కన్న కలను సాకారం చేసుకునే ప్రయత్నంలో తుమ్మలపెంటలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్ ఏర్పాటు, ఉత్తరాన ఇండస్ట్రియల్ ఎస్టేట్ నిర్మాణానికి అంకురార్పణ, పడమర విశ్వోదయకు చెందిన 30 ఎకరాల స్థలంలో అగ్రికల్చర్ కాలేజ్ స్థాపించాలనుకోవడం, దక్షిణాన బృందావన కాలనీ స్థాపనకు ప్రయత్నించడం, ఇలా కావలిని నలువైపులా విస్తరింపచేసేదానికి నా వంతు కృషి నేను చేశాను. సాధించింది కొంత, సాధించాల్సింది ఎంతో. ఈ విధంగా ఒక పెద్ద నగరం అయ్యే అర్హత కావలి పట్టణానికి ఉందా అంటే ఉందనే నా గట్టి నమ్మకం. మహానగరం అంటే ఏమిటి? లక్షాధికారులు, కోటీశ్వరులు, మిద్దెలు, మేడలు, అపరిమిత జనాభా ఉండటమే ఒక మహానగరానికి ఉండవలసిన లక్షణమా? అవి కేవలం భౌతికపరమైన విషయాలు. అవి ప్రామాణికం కానే కావు. కావలికి అర్హత ఉందనే దానికి ఎన్నో రుజువులు ఉన్నాయి. 55 ఏళ్ల రాజకీయ చరిత్ర గల కావలికి ఎందరో శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహించారు. ఒక బెజవాడ రామచంద్రారెడ్డి, ఒక రేబాల దశరథరామరెడ్డి, బత్తిన రామకృష్ణారెడ్డి, ఒక బెజవాడ గోపాలరెడ్డి, కాసు కొండపనాయుడు, సుబ్బుల నాయుడు, కలికి యానాదిరెడ్డి, వెంగళరావు, వేణుగోపాలరెడ్డి వీరందరూ మన నియోజకవర్గ సారథులే. ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఏ ఒక్క శాసనసభ్యుని మీద కూడా అవినీతి ముద్ర లేదు. ఏ ఒక్క శాసనసభ్యుని మీద కూడా అవినీతి ముద్ర లేదు. ఎల్లవేళలా అవినీతికి ఆమడ దూరంలో నిలబడ్డారు వారందరూ. అలాంటి ఘన చరిత్ర కావలికి ఉండటం మన అదృష్టం. దేశంలో ఎక్కడ చూసినా కులాల కుమ్ములాటలు, మతాల మారణహోమాలు. కావలిలో కూడా అన్ని కులాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారు. అలాగే అన్ని మతాల వారు ఉన్నారు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్ల మధ్య ఇక్కడ ఉన్న సయోధ్య దేశంలో ఇంకెన్ని ప్రదేశాల్లో ఉంది. అలాగే ఇక్కడ వివిధ కులాల మధ్య ఉండేది కేవలం ఐక్యతే కానీ మరోటి కాదు. ఈ సయోధ్య, ఈ ఐక్యత, పరస్పర సహకారం, ప్రేమ, అనురాగం, అభిమానం ఇలాంటి సుగుణాలన్నీ కావలి పట్టణానికి పెట్టని ఆభరణాలు. దేశంలో అన్ని చోట్లలాగానే ఇక్కడ కూడా ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. వారి మధ్య కేవలం సిద్ధాంతపరమైన విభేదాలు తప్ప వ్యక్తిగత కక్షలు, కార్పణ్యాలు లేవు. ఈ గొప్పతనం కేవలం కావలి సొంతం. అంతేగాక గత 50 ఏళ్లుగా కావలిలో వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందింది. దానిలో వస్త్ర వ్యాపారం అగ్రగామి. మన ఊరిని సెకండ్ బాంబే అని అనడం కూడా మనం విని ఉన్నాం. అంటే వాణిజ్యంలో కూడా కావలి ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించింది. ఇవన్నీ కాక బ్రహ్మంగారు పోతులేరు వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో, తత్వంలో కావలిని కాసుల పట్టణం, కనకపట్నం అని దీవించి ఉన్నారు. నాకు ఆయన మాటలపై అపరిమితమైన నమ్మకం. ఇన్ని విలక్షణమైన విషయాలను తన గుండెలో పదిలంగా దాచుకున్న కావలికి ఒక మహాపట్టణంగా ఎదిగే యోగ్యత లేదంటారా? ఖచ్చితంగా ఉంది. ఈ నా కళని నిజం చేయాలంటే కావలి మున్సిపాలిటీ, ఎమ్మెల్యేలు, పట్టణ ప్రజలు, వ్యాపారవేత్తలు, మిగిలిన అందరూ నడుం బిగించాలి. అది మీరు చేస్తారనే నా నమ్మకం. చివరిగా కావలిలో పుట్టడం నా అదృష్టం. అలాగే నా తల్లిదండ్రులకు జన్మించడం నా పూర్వజన్మ సుకృతం. ఇంకో జన్మ అంటూ ఉంటే ఈ కావలి పట్టణంలోనే నా తల్లిదండ్రులకే పుట్టాలని, విశ్వోదయ సంస్థకు రెక్టర్గా ఉండాలనేదే నా తుది కోరిక. మీ అందరి ప్రేమకు, అభిమానానికి సదా కృతజ్ఞుడిని. ఇట్లు మీ డిఆర్. కావలి మహానగరం కావాలని
కలలు గన్న మహనీయుని ఆశ ఫలించాలని ఆశిద్దాం. ఆ విద్యా సరస్వతిని, విద్యాదాతని ఆంధ్ర యూనివర్సిటీ డాక్టరేట్తో గౌరవించింది. తను కదలలేని స్థితిలో ఉంటే యావత్ యూనివర్సిటీ ఆయన వద్దకు వచ్చి డాక్టరేట్ ప్రదానం చేయడం కావలికే గర్వకారణం. 2010వ సంవత్సరం సంక్రాంతి పండుగ రోజులు 15వ తేదీ కావలి ప్రజల్ని ఓ మరణ వార్త ఉలిక్కిపడేలా చేసింది. కావలి తథాగతుడు శ్రీ డిఆర్ గారి మరణ వార్త కావలి కన్నీరు కార్చింది. కావలి ప్రజలు, పూర్వ విద్యార్థులు, అభిమానులు ఆ మహనీయునికి వీడ్కోలు పలికింది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. ఆత్మీయత కరువైనా అంధకారమెదురైనా బ్రతకడమే బరువైనా స్థితిగతులవి ఏవైనా చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి. అందరినీ బ్రతికించాలి, చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. మీరు రచించుకున్న విశ్వోదయ ప్రాంగణం, మీరు తీర్చిదిద్దిన విద్యాలయాలు, మీకు ప్రాణప్రదమైన మానవతా విలువలు అన్నిటినీ చుట్టూ ఉన్న సమాజానికి పంచిపెట్టి కొత్త నాగరికతకు నాంది పలికారు. పేదరికం, నిరక్షరాస్యత మాలో నింపిన నైరాశ్యాన్ని, నిర్లక్ష్యాన్ని దూరం చేశారు. మాకు జీవితం పట్ల విశ్వాసాన్ని కలిగించారు. ముందు తరాలకి ఈ విశ్వాసమే ఆలంబన, ఈ వెలుగే వారికి మార్గదర్శి. మీ అడుగుజాడలు చెదిరిపోని గుర్తులు. అందుకే ఓ మహాశయ, మహానుభావ, సెలవు. మానవతకు ప్రతిరూపం దొడ్ల రామచంద్రుడు. అక్షరానికి మాటొస్తే పలికే తొలి పలుకు డియా. తదాగతుని ఆశయ ప్రతిరూపం డియా. నిరుపేద విద్యార్థుల కాంతి కిరణం డియా. కావలి తదాగతునికిదే నీరా